ఏమో గుర్రం ఎగరావచ్చు ఈ సినిమా ప్రారంభానికి క్లాప్ ఇచ్చిన మహానటుడు, తెలుగు సినీ పరిశ్రమలో కురువృద్ధుడు, పరిపూర్ణ జీవితం గడిపి భౌతికంగా మన మధ్య నుంచి నిష్క్రమించిన వారు, ప్రజల హృదయాలలో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నవారు వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. వారి ఈవేళ మన మధ్య లేకపోయినా తెలుగు ప్రేక్షకుల సినీ అభిమానుల హృదయాల్లో ఆయన ఎంత శాశ్వతుడో మీకు తెలుసు. ఏమో గుర్రం ఎగరావచ్చు చిత్రానికి క్లాప్ ఇచ్చి ఆ సినిమా రిలీజ్కి నాటికి ఆయన భౌతికంగా నిష్క్రమించారు. మాకున్న ఏకైక సంతృప్తి ఏంటంటే ఈ చిత్రాన్ని వారు చూసి సుమంత్ గారిని అభినందించారు, మా యూనిట్ని అభినందించారు. బట్ 10th క్లాస్ పాస్ అవడం తనని ఫోన్లో టీచ్ చేస్తూ, ఒక కంపారిజన్కి తనని గురి చేస్తూ వస్తున్న ఒక ఫ్రెండ్ని కొట్టడం అనేది ఇంకో మెయిన్ ఆబ్జెక్ట్గా చూపిస్తాం. కొన్ని పైకి చెప్పే అంశాలు ఉంటాయి, కొన్ని దాని వెనక హిడెన్గా రహస్యంగా కొన్ని అంశాలు ఉంటాయి దాగి. ఇక్కడ నిజమైన అంశం ఏంటంటే నీలవేణి అనే అమ్మాయిని ఈ బుల్లబ్బాయి చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్కి ఎయిమ్ చేసిన అమ్మాయిని తన 10th క్లాస్ పాస్ అవడం అనే చిన్న కోరిక వల్ల ఉద్యోగం ఆ సంవత్సరం డిబార్ అయ్యేటట్టు చేసిన గిల్ట్ కూడా లోపల ఉంటుంది. ఆ అమ్మాయి సుఖంగా ఉండాలన్న ఒక్క ఇంటెన్షను బుల్లబ్బాయిది. దానికోసం ఇక్కడ నుంచి ఆ అమ్మాయి తనని పెళ్లి చేసుకుని వదిలిపెడుతుందని తెలిసినా కూడా అమెరికా వెళ్ళిన బుల్లబ్బాయి అక్కడ నీలవేణి జీవితం ఏమైపోతుందో రాహుల్ అనేవాడితో జీవితం గడుపుతాన్ని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ రకరకాల వాళ్ళతో డేటింగ్ చేస్తుంది. నాకే కాదు రాహుల్ కూడా అన్యాయం చేస్తుంది. ఆమె జీవితం ఏమైపోతుందో అన్నదే ఆ బుల్లబ్బాయి కన్సర్న్. అక్కడ కావాల్సిన సినిమా చూద్దామని ఎంతో ఉత్సాహంగా థియేటర్ల దాకా వచ్చి లేదా టికెట్లు బుక్ చేసుకొని చూడలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ క్షమాపణ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ డే కూడా కొంచెం కన్ఫ్యూజన్స్ మధ్య రిలీజ్ అయిందా లేదా అని కన్ఫ్యూజన్లో రిలీజ్ అవ్వడం, కొంచెం డ్యామేజ్ జరిగిన సాయంత్రానికి నిన్నటికి సినిమా చాలా మంచి టాక్ సంపాదించుకొని గుర్రం ఎగురుతుంది అనే నమ్మకాన్ని కలిగించింది. ఇంకోటి ఏమో గుర్రం ఎగరవచ్చు అంటే ఇందులో రెక్కల గుర్రాలు ఉండవు, గుర్రాలు ఎగరటాలు ఉండవు, కత్తి యుద్ధాలు ఉండవు. ఇది ఒక ప్యూర్ రెండు మనస్తత్వాలు, అంటే ఈ కాంటెంపరీ టైమ్స్లో ఉండే యూత్ ఆలోచన ధోరణులకి దగ్గరగా అవి ప్రతిబింబించేలాగా ఉండే మనస్తత్వాల మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్ మీద తీసిన ఒక రొమాంటిక్ కామెడీ. ఇది ఒక ఎంటర్టైనర్. ఇది కేవలం అది ఎక్స్పెక్ట్ చేసే రండి, ఎక్కడ నిరుత్సాహపరచదు. మీరు మంచి ఫీల్తో బయటికి వస్తారని నేను నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది బుల్లబ్బాయి అనే మెయిన్ క్యారెక్టర్, అంటే హీరో యొక్క క్యారెక్టరైజేషన్ సంబంధించింది. ఆశావాది అంటే ఎందుకు పనికిరాని వాడు ఒక కోటీశ్వరుడు అవటమో, ఒక పెద్ద పదవిని తగ్గించుకోవటమో ఇలాంటిది కూడా ఉండదు. అంతకంటే గొప్పదైన తనకు మనసుకు నచ్చినది, తన మనసుకి అన్నిటికంటే ఎక్కువైంది మనకి మనసు ఆహ్లాదంగా ఉండటమే. తనకు మనసుకు కావాల్సింది ఎలా దక్కించుకున్నాడు, ఇది మా ఏమో గుర్రం ఎగరవచ్చు. దానికి ఆయనకి నేను చాలా కృతజ్ఞుడినై ఉంటాను. తర్వాత హీరో సుమంత్ గారు, ఆయన నా మీద నమ్మకం ఉంచి ఈ కథను ఒప్పుకొని, చంద్ర సిద్ధార్థ్ గారు కూడా నా మీద నమ్మకంతో ఈ కథ మొదలుపెట్టారు. అందుకు వాళ్ళిద్దరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ మా ఏమో గుర్రం చాలా వినోదాన్ని పండిస్తుంది. మీరందరూ ఈ థియేటర్లో చూసి ఇంకొంచెం ఈ సినిమాకి సాయపడగలిగితే
అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. India. Would like to thank all the production team for accept me as for an actress. Yeah, when I first read the script, I feel like I love this movie because it's the love story which can happen no matter what reason is. Um, my character is Nelavani. She's mature, well-educated, and sophisticated girl who live abroad. She graduated from the state and she moved there, but unfortunately she returned to her hometown. And her dad and her family is a reputable person, so her dad has another idea for her just to marry with Indian guy, but she has her idea guy on her own. But destiny bring her to meet her old classmate, Bulabai. He has another reason just to marry with her, but her has her own plot just to marry with him and to divorce later when they both live together overseas, and then love begins since that. కామెడీ పాత్ర చేసి ఒకే మాట చెప్పదలుచుకున్నాను. ఇది నాకు అన్నిటికన్నా సంతృప్తి ఏంటంటే ఈ సినిమా తాతగారు చూశారు, ఆయన ఎంజాయ్ చేశారు. సినిమా ద్వారా మేమందరం ఆయన నవ్వించగలిగాము. అది నాకు చాలా సంతృప్తి కలిగింది. అండ్ అదేవిధంగా ఆడియన్స్ని కూడా చేయగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. పబ్లిక్ టాక్ బాగుందని నాకు చెప్పారండి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హెవ్ బిన్ కాలింగ్ మీ అండ్ టెలింగ్ మీ. నేను ఈ సినిమాలో ఒక ప్రయోగం అని కాదండి, ఫస్ట్ టైం నేను ఒక కామెడీ పాత్ర చేస్తున్నాను. లైఫ్లో నాకు చాలా దూరంగా ఉండే క్యారెక్టర్. నాకు నిజ జీవితంలో ఇప్పుడు సింపుల్గా ఉంటాను, ఎక్కువ మాట్లాడను, కానీ దానికి భిన్నంగా ఉండే క్యారెక్టరు. ఐ హోప్ ఐ కెన్ మేక్ యూ ఆల్ స్మైల్ అండ్ లాఫ్. అండ్ ఫస్ట్ నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే నేను ఇది చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు నేను ఈ క్యారెక్టర్ చేస్తానని. బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మాట్లాడే తీరు కానీ, గోదావరి యాస కానీ, అది చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు. కొంతమందికి ఏంటి ఇలా చేశాడనేది కూడా అనిపించింది. అంటే ఇప్పుడు ఉదాహరణ నేను ఆడవేషం వేశాను, 10%, 20% మందికి వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఎవ్రీ టైం ఇప్పుడు నన్ను గౌరీలో చూసి, గోదావరిలో చూసి, ఇలాంటి ఆ హీరో ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ని చూసి సడన్గా అలా ఎందుకు చేశాననేది చాలామందికి, అంటే ఒక 10% మందికి అనిపించింది. కానీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఏబుల్ టు ప్లీజ్ లైక్ 80 to 90% అందరినీ ఒప్పించడం చాలా కష్టం. బట్ బుల్లబాయ్ క్యారెక్టర్ నాకు బేసిక్గా ఎందుకు నచ్చిందంటే ఇది నేను నిజ జీవితంలో నేను అలా కాదు. అండ్ దిస్ గేమ్ మీ అన్ ఆపర్చునిటీ టు రియలీ యాక్ట్. ఇప్పుడు కామెడీ కూడా చేయగలను, కామెడీ కూడా నాకు ఇష్టం అని అది ఈ సినిమా నాకు నిరూపించింది, ఆ పాత్ర నిరూపించింది. ఆ ట్రాక్ సినిమాలో చాలా కీలకమైంది. అది వేరే క్యారెక్టర్ చూడకుండా, చాలామంది మీరు సినిమా చూడకపోవచ్చు అప్పటికే, కానీ ఇది తాగుబోతు రమేష్కి మధ్య జరిగేది మేము 1-to-1 ఎప్పుడు కనిపించాం ఫస్ట్ హాఫ్లో. అయినా కూడా అది కామెడీ పండిందంటే అది రైటింగు, బహుశా నా యాక్టింగ్ అనుకుంటా. నీలవేణి సాంగ్ నాకు సినిమాలో అన్నిటికన్నా నాకు నచ్చిన సాంగ్ అదే. ఫస్ట్ టైం విన్నప్పుడే నాకు కీరవాణి గారు మ్యూజిక్ చేస్తున్నారు, అబ్బా నాకు చాలా సంతోషం వేసింది. ఆ సాంగ్ వినగానే ఓహో ఈ ఆడియో ఖచ్చితంగా పాస్ అయిపోయింది, ఆడియో కన్నా రికార్డింగ్ ఇంకా బాగా ఇచ్చారు. అండ్ నీలవేణి పాట నాకు అన్నిటికన్నా బాగా ఇష్టం అండి దాన్ని. ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పుడు ఆ పేతోస్ వర్జన్ కానివ్వండి, ఆ సాంగ్ని రికార్డింగ్లో ఎలా వాడారో అది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ అప్లిఫ్టింగ్ ఫర్ ద మూవీ. ప్రత్యేకంగా ఏమీ రిహర్స్ చేయలేదు. ఆ 3-4 రోజులు ఆ సాంగ్ చేసినప్పుడు నాకేం అనిపించలేదండి. అంటే నేను చాలా బ్లాంక్గా చేశాను అది ఇదంతా. వీళ్ళిద్దరూ కష్టపడ్డారు నన్ను ఒప్పించడానికి, డైరెక్టర్ గారు, రైటర్ గారు. కానీ ఒకసారి నాకు అది ఆ సన్నివేశం సినిమాలో ఇంపార్టెంట్ అని తెలిసాక అది పెద్ద ఇంటికెళ్ళి ఒకసారి ఆలోచించడం కూడా లేదు. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మా హాల్లో ఒక పెద్ద బొమ్మ ఉంది, అది తాతగారు ఒక ఆడవేషం వేసిన బొమ్మ.
అది ఒకసారి చూసి ఏంటి ఆలోచించాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను దిగిపోయాను ఆ పాత్రలో. సో 4 days అండ్ ఐ హోప్ అది మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ గ్లాడ్. కొంతమందిని ఇబ్బంది పెట్టినా కూడా, ఎస్పెషలీ ద మేల్ ఫ్యాన్స్ అండ్ సమ్ ఫీమేల్ ఫ్యాన్స్ ఆల్సో, దే వర్ లిటిల్ they felt a little weird. That's all I can say. But I think that's only 10% of the audience. 90% of the audience I was able to please, I think. ఏమన్నారు కొంచెం 3-4 రోజులు, ఎందుకంటే నేను మా ఫ్యామిలీతో ఎవరికి చెప్పలేదు, తాతగారికి తప్ప. ఎందుకంటే నేను ఇంట్లో ఉండేది మేమిద్దరమే కాబట్టి ఆయనకి తెలుసు. సడన్గా నేను మీసాలు తీసేసాను ఎందుకని అడిగారు. నేను చాలా సైలెంట్గా ఉన్నాను. ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ హిమ్. బట్ చివరికి చెప్పాను నేను ఇలా చేస్తున్నానని. సో ఊరికే నవ్వారు. అది చాలా ఆయన ట్రేడ్ మార్క్ స్మైల్లో నవ్వారు. నేనేం అడగలేదు ఆయన ఏంటి మీరు ఎలా చేశారు ఇది అది అని నేనేం అడగలేదు. ఐ ఓన్లీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ హీ వెంట్ త్రూ. ఎందుకంటే సినిమాల్లో ఆయన ఆడపాత్రల ద్వారానే మీ సినిమాల్లో నాటకాల్లో ప్రవేశించారని మీ అందరికీ తెలుసు. సో ఇఫ్ హీ కెన్ డూ ఇట్ ఫర్ సో లాంగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ హీ వెంట్ త్రూ. Thank you.